అన్నా ప్లీజ్ దయచేసి డయాస్ దిగాలి, ఎందుకంటే దీని కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి దయచేసి ప్లీజ్ అన్నా. అదే అందరు డయాస్ మీదకి అందరు దిగాలి దయచేసి. డాష్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దిగండి, పిలిచిన వాళ్ళే పైకి రండి దయచేసి. అక్క తమ్ముడు భారత్ మాతా కి, భారత్ మాతా కి వందే, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఈ మైరాథాన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా సేవా పక్వాడ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావన్న గారిని, వీరేందర్ గౌడ గారిని, అదేవిధంగా వేముల అశోక్ గారిని, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్న గారిని, అదేవిధంగా స్టేట్ ఆఫీస్ పిల్లలందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హరీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారు మన మధ్యలో ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు ఈటల రాజేందర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఇంకా కాసేపట్లో మనము ఈ మ్యారథాన్ మొదలు పెట్టబోతున్నాము. దయచేసి గణేష్ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా 10 లక్షల మందితోనే నమో యువరన్ ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈ 5,000 మందితోని నషా ముక్త్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అనే నినాదంతో నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పం తీసుకున్నారో